శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం శ్లోకం 2. ఒక్కొక్క నామానికి సులభ అర్థం తెలుసుకుందాం. ప్రసిద్ధి చెందిన శ్లోకం అవును, కానీ ప్రసిద్ధి మాత్రమే కాదు, అత్యంత లోతైన తాత్విక రహస్యాలను తనలో దాచుకున్న శ్లోకం. లలితా సహస్రనామంలో కొన్ని శ్లోకాలు మన చెవులకు వినిపిస్తాయి, కానీ ఈ శ్లోకం మాత్రం మన హృదయాన్ని, మన అంతరంగంలోకి నేరుగా ప్రవేశిస్తుంది. ఈ రోజు మనం ఈ ఒక్క శ్లోకాన్ని మాత్రమే తీసుకుని శ్లోకంలోని ప్రతి పదాన్ని, ప్రతి భావాన్ని మన జీవితానికి ఎలా అన్వయించుకోవచ్చో లోతుగా తెలుసుకుందాం. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. ఇది ఒక ధ్యాన ప్రయాణం. ఉద్యద్భాను సహస్రాభ 1000 సూర్యుల తేజస్సు. ముందుగా ఉద్యద్భాను సహస్రాభ. ఉద్యత్ ఉదయిస్తున్నది, భాను సూర్యుడు, సహస్ర 1000 ఆభ కాంతి తేజస్సు. అంటే ఉదయిస్తున్న 1000 సూర్యుల కాంతితో సమానంగా ప్రకాశించే దేవి అమ్మ. ఇక్కడ ఒక్క క్షణం ఆలోచించండి. ఒక్క ఉదయ సూర్యుడే మన కళ్ళను మిరిమిట్లు కొలిపిస్తాడు, చీకటిని పూర్తిగా పారద్రోలుతాడు. అలాంటిది 1000 సూర్యులు ఒకేసారి ఉదయిస్తే ఆ తేజస్సును ఊహించడమే గగుర్పాటుగా ఉంది. ఆ అపారమైన ప్రకాశమే అమ్మవారి స్వరూపమని ఈ నామం చెబుతోంది. ఇది భౌతిక కాంతి కాదు, అంతర్గత జ్ఞాన ప్రకాశం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ 1000 సూర్యుల కాంతి కేవలం బయట కనిపించే వెలుగు కాదు, ఇది అంతర్గత జ్ఞాన కాంతి. ఇది చైతన్య ప్రకాశం. ఈ తేజస్సు అజ్ఞానాన్ని కాల్చేస్తుంది, భయాన్ని కరిగిస్తుంది, సందేహాలను తొలగిస్తుంది, మాయంది. మాయ అనే చీకటిని పూర్తిగా చెదరగొడుతుంది. ఇది మనలోని నిజమైన స్వరూపాన్ని వెలుగులోకి తెస్తుంది. ఇది సత్యానికి సంకేతం, స్పష్టతకు సంకేతం, దివ్య ప్రేమకు సంకేతం, పరమ సత్యానికి నిదర్శనం. ఆకాశంలో 1000 సూర్యులు ఒకేసారి ఉదయించిన ఆ కాంతి కూడా ఆ మహాత్ముని తేజస్సుతో పోల్చడానికి సరిపోదు. అంటే 1000 సూర్యుల కాంతి కూడా సరిపోని ఒక దివ్య ప్రకాశం. లలితాదేవి తేజస్సు కూడా అలాంటిదే, వర్ణనాతీతం. సహస్ర సంఖ్య కాదు, శక్తి రహస్యం. ఇప్పుడు సహస్ర అనే మాటను మరింత లోతుగా చూద్దాం. సహస్ర అంటే కేవలం 1000 అనే సంఖ్య కాదు, ఇది మన శరీరంలోని అత్యున్నత శక్తి కేంద్రంతో సంబంధం కలిగి ఉంది. సహస్రార చక్రం. మన శరీరంలో ఉన్న 7 ప్రధాన చక్రాలలో సహస్రార చక్రం అత్యున్నతమైనది. 1000 రేకుల పద్మంగా వర్ణించబడుతుంది, తల పైభాగంలో ఉంటుంది. పరమాత్మతో ఏకత్వానికి ద్వారం కుండలిని. శక్తి మూలాధారంలో నుంచి ప్రయాణం చేసి ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ సహస్రారాన్ని చేరినప్పుడు కలిగే అనుభూతి జ్ఞానోదయం, ఆత్మ సాక్షాత్కారం, పరిపూర్ణత. ఆ అనుభూతిని ఈ ఒక్క మాట చెబుతోంది. ఉద్యద్భాను సహస్రాభ. తమ లోపలి కాంతిని గుర్తించిన వారు, ఆ కాంతిని పెంచుకున్నవారు, ప్రేమను, జ్ఞానాన్ని ఇతరులకు పంచేవారు. అమ్మవారి ఉపాసన అంటే ఇది. మనలోని దివ్య కాంతిని జాగృతం చేయడం, మన జీవితంలోని చీకటిని తొలగించడం. చతుర్బాహు సమన్విత. 4 చేతుల తాత్వికత. ఇప్పుడు శ్లోకంలోని తదుపరి భాగం చూద్దాం. చతుర్బాహు సమన్విత అంటే 4 చేతులతో కూడినది. ఇది అమ్మవారి స్థూల రూప వర్ణన. ధ్యానం చేసే సాధకుడికి ఒక స్పష్టమైన రూపాన్ని ఇవ్వడం దీని ఉద్దేశ్యం. 4 చేతుల అర్థం 4 చేతులు అంటే అనంత శక్తి, సర్వ సామర్థ్యం, పరిమితులు లేని కార్యశక్తి. మనకి 2 చేతులు ఉన్నాయంటే మన శక్తికి పరిమితి ఉందని అర్థం. కానీ అమ్మవారికి 4 చేతులు. అమ్మకు ఎలాంటి పరిమితులు లేవు. అలాగే 4 చేతులు 4 దిక్కులకు సంకేతం. అమ్మ సర్వవ్యాపిత్వానికి నిదర్శనం. 4 సంపూర్ణతకు సంకేతం. హిందూ ధర్మంలో 4 అంటే సంపూర్ణత. ఉదాహరణకు 4 వేదాలు, 4 యుగాలు, 4 ఆశ్రమాలు, 4 పురుషార్థాలు, ధర్మ, అర్థ,
కామ మోక్ష. అమ్మవారి 4 చేతులు ఈ 4 పురుషార్థాలను ప్రసాదించే శక్తికి సంకేతం. రాగస్వరూప పాసాఢ్య ప్రేమతో లాక్కునే తాడు. ఇప్పుడు 3వ భాగం రాగస్వరూప పాసాఢ్య. రాగం అంటే ఆకర్షణ, అనురాగం, ప్రేమ. పాసం అంటే తాడు, బంధం. కానీ ఇక్కడ ఇది బంధించటానికి కాదు, ఇది భక్తులను ప్రేమతో ఆకర్షించడానికి, దైవం వైపు మళ్లించడానికి, మన సహజమైన ప్రేమను, మన ఆసక్తిని, మన మనసును అమ్మవారి వైపు తిప్పే సాధనమిది. ఇది బంధం కాదు, ఇది విముక్తికి దారి చూపే ఆకర్షణ. క్రోధాకార అంకుశోజ్వల దైవిక క్రమశిక్షణ. ఇప్పుడు చివరి భాగం క్రోధాకార అంకుశోజ్వల. ఇక్కడ క్రోధం అంటే మనలాంటి వారి నియంత్రణ లేని కోపం కాదు, ఇది దైవిక ఆగ్రహం, ధర్మబద్ధమైన శిక్షణ. ఒక తల్లి తన బిడ్డను సరిదిద్దే కోపంలా. అంకుశం అంటే అదుపు చేయడం, దారి చూపడం, తప్పు మార్గాన్ని ఆపడం. అమ్మవారు ఈ అంకుశంతో అహంకారాన్ని నియంత్రిస్తుంది, చెడు ఆలోచనలను తొలగిస్తుంది, ఆధ్యాత్మిక ఆటంకాలను తొలగిస్తుంది. ఉజ్వల అంటే జ్ఞానకాంతితో ప్రకాశించేది. రాగపాసం అని క్రోధాంకుశం, కరుణ యొక్క 2 ముఖాలు. రాగపాసం ప్రేమతో దగ్గర చేస్తుంది, క్రోధాంకుశం సరిదిద్ది రక్షిస్తుంది. ఇవి 2 కలిసి అమ్మవారి అనంత కరుణను తెలియజేస్తాయి. మన జీవితానికి ఆచరణాత్మక సందేశం ఈ శ్లోకం మనకు ఒక ప్రశ్న వేస్తుంది. మన జీవితంలో జ్ఞానకాంతిని పెంచుకుంటున్నామా? ప్రేమతో ఆకర్షణను ఉపయోగిస్తున్నామా? క్రమశిక్షణను పాటిస్తున్నామా? ప్రతిరోజు ఈ నామాన్ని ధ్యానిస్తూ మన అంతరంగంలో ఒక చిన్న దీపం వెలిగించుకుందాం. ఆ దీపమే మన మార్గదర్శి, మన రక్షకుడు, మన విముక్తి ద్వారం. అమ్మవారి దివ్యకాంతి మన జీవితాన్ని సంపూర్ణంగా వెలిగించుగాక. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.